అండి, వెల్కమ్ టు క్వశ్చన్ ఛానల్స్. ఇవాళ టమాటా ఎండు చేప వండుదాం అనుకుంటున్నాను. అందుకోసం ఎండు చేపలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు. ముందుగా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ముందు ఈ ఎండు చేపలు ముందుగా నూనెలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గడానికి చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకున్నాం కదా ముందు. ఉప్పు కొంచెం ఇప్పుడే చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు బేగా మగ్గుతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇలా మగ్గాక కొంచెం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్నాక బాగా కలుపుకొని ఒక ముక్క పట్టేద్దామండి. కాసేపు అలా మగ్గితే కొంచెం బాగుంటుంది మెత్తగా. ఓకే అండి, ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకున్నాం. బాగా కలిపి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. బాగా కలుపుకోండి. అలాగే ఒక పక్కన రైస్ కూడా పెట్టేసిందండి. ఒక పక్కన రైస్ పెట్టి ఒక పక్కన కర్రీ వండుతున్నాము. బాగా ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకున్నాం. ఎండు చేపలు వేయలేదేంటి అని మీకు డౌట్ రావచ్చండి. ఇది కొంచెం ముందు వేపుకున్నాం కదా, ఇది కొంచెం ఉడికేటప్పుడు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ముందు వేసేసుకుంటే మరి మెత్తబడిపోతాయి, టేస్ట్ కూడా బాగోదు అంతగా. ఓకే అండి, కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు చేపలను కూడా వేసేసుకుందాం మనం. వేసుకొని కాసేపు ఉడకనిస్తే ఆ టేస్ట్ కనుక పడుతుందన్నమాట. ఒక 5 minutes ఇలా ఉడకనిద్దాం. ఓకే అండి, ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇదేం లేదండి, ఒక గుడ్డు ఉంటే ఇందులో పొడి చేసాను, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే పక్కన రైస్ కూడా అయిపోయింది. నేను ఎప్పుడో పక్కన కూర పక్కన అన్నం వండేస్తానండి, ఒకసారి పని అయిపోద్దని. అన్నీ రెడీగా ఉంటే 1/2 hour చాలు నాకు వంటకి. మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.